మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్లే మనకు శత్రువులుగా మారిపోతారు. మనిషికి కష్టాలు మరి పరిస్థితులు చూసేవారికి ఒకలా, అనుభవించే వారికి ఒకలా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉండే బాధ చూసేవారికి ఉండదు. జీవితం మనం అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి మనం ఏం తప్పు చేయకపోయినా కూడా శిక్ష అనుభవిస్తూ ఉంటాం. నీ ఎదగదలపై నువ్వు దృష్టి పెట్టు, ఇతరులకు సంజాయించడంలో కాదు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు కాదు, మన జేబులో రూపాయి కూడా లేనప్పుడు తెలుస్తుంది మన వాళ్ళు ఎవరన్నది. మనకు లోకువ చేసి మాట్లాడిన వారికి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఎవరిని కూడా వదలకూడదు. నీ విజయం ఎలా ఉండాలంటే నీకు ఎవరైతే అవమానించారో వారితోనే సన్మానం చేసుకున్నంతలా. సమయం మనకు సహకరించట్లేదంటే అప్పుడు సైలెంట్గా ఉండడమే మంచిది. నువ్వు అనుకున్నది సాధించే వరకు ఎవరితో కూడా వాదించకు, గమ్మున ఉండాలి అంతే. పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉన్నా ఒకరి దగ్గర వెళ్ళి చెయ్యి చాపకు. నువ్వు కింద పడి చూడు, లేపడానికి ఎవరూ రారు. అదే పైకి ఎగిరి చూడు, కింద లాగడానికి అందరూ వస్తారు. వాట్సాప్ అయినా నిజ జీవితమైనా అందరూ చూసేది కేవలం నీ స్టేటస్ మాత్రమే. నిజమైన సక్సెస్ ఎప్పుడంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారినప్పుడు. మనిషికి అతని మీద నమ్మకం లేకపోతే అతనికి ఇతరుల అభిప్రాయాలు మరి ఆలోచనలు ముఖ్యమవుతాయి. తెలివైన వాళ్ళు ఎంత నేర్చుకున్నా ఇంకా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ మూర్ఖులకు ఏమీ తెలియకపోయినా అంతా తెలుసు అనే భ్రమలో ఉంటారు. బంధువులకు దగ్గరగా ఉంటే డబ్బు అడుగుతారేమో అనే భయం, ఆపద వస్తే ఎవరు రావడం లేదనే బాధ, లాభం ఉంటేనే స్నేహం చేసే బంధువులు స్నేహితులు, నాటకాల జగతిలో నాశనమైపోతున్న మనిషి. ఉన్నదానిపై నిర్లక్ష్యం చూపుతూ లేని దాని కోసం ఆరాటపడితే ఎప్పటికీ సంతోషంగా జీవించలేరు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచించే ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. మరి నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్తగా ఉండాలి. మిత్రమా, నువ్వు కాలంతో పరిగెత్తు, కోరుకున్నది సాధించు అని పదే పదే గుర్తు చేసే మిత్రుడు గడియారం. మనం రాసుకునే కథలు ఎన్ని ఉన్నా కాలం రాసే కథలే గెలుస్తాయి. రాసే కాలం మన చేతుల్లో ఉన్న తలరాతను మార్చే శక్తి కాలానికే ఉంటుంది. రాసిన అక్షరం తప్పైతే దిద్దుకోవచ్చు, కానీ జీవితం తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే జీవితంలో వేసే ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం అందించాలన్నా, చేయూతనిచ్చి భరోసా కల్పించాలన్నా, ఆసరగా నిలవాలన్నా కావాల్సింది విశాల హృదయం, సంపద కాదు.